నా ప్రియ సోదరి సోదరులకందరకు ప్రభు పేరును వందనాలు. యోబు గ్రంథము 28వ అధ్యాయం నుండి మనము ధ్యానించుకుందాం. వెండికి గని కలదు, పొటము వేయ సువర్ణమునకు స్థలము కలదు. ఇనుమును మంటిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగు తీయుదురు. మనుష్యులు చీకటికి అంతము కలుగు చేయుదురు. గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెతుకుచు వారు భూమి అంతముల వరకు సంచరింతురు. జనులు తిరుగు స్థలము వరకు చాలా దిగువగా మనుష్యులు సొరంగము త్రవ్వుదురు. వారు పై సంచరించే వారి చేత మరవబడుదురు. అచ్చట వారు మానవులకు దూరముగా ఉండి అటు ఇటు అల్లాడుచుందురు. భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపల భాగము అగ్నిమయమై ఉండును. దాని రాళ్ళు నేల రత్నములకు స్థానము, దానిలో సువర్ణమయమైన రాళ్ళున్నవి. ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనను తెలియదు, డేగ కన్నులు దాన్ని చూడలేదు. గర్వము గల క్రూర జంతువులు దాన్ని త్రొక్కలేదు. సింహము ఆ మార్గమున నడవలేదు. మనుష్యులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు. పర్వతములను వాటి కుదుళ్ళ సహితముగా బోర్లా దోయుదురు. బండలలో వారు బాటలు కొట్టుదురు. వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూసును. నీళ్లు ఓడిగలిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టుదురు. మరుగై ఉన్న వస్తువులను వారు వెలుగులోనికి తెప్పించుదురు. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? నరులు దాని విలువను ఎరగరు. ప్రాణులున్న దేశములో అది దొరకదు. అగాధము అది నాలో లేదనును, సముద్రము నా యొద్ద లేదనును. సువర్ణము దానికి సాటి అయినది కాదు, దాని విలువ కొరకై వెండి తోచరాదు. అది ఓఫీరు బంగారముకైనను, విలువగల గోమేధికములకైనను, నీలమునకైనను కొనబడినది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనేకూడదు. జ్ఞాన సాంపథ్యము కెంపుల కన్నా కోరదగినది. కూష దేశపు పుష్యరాగము దానితో సాటి కాదు. శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు. అట్లయిన జ్ఞానము ఎక్కడి నుండి వచ్చును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? అది సజీవులందరి కన్నులకు మరుగై ఉన్నది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. మేము చెవులారా దాని గూర్చిన వార్త వింటమని నాశనమును మరణమును అనును. దేవుడే దాని మార్గమును గ్రహించను, దాని స్థలము ఆయనకే తెలియను. ఆయన భూమి అంతముల వరకు చూసుచున్నాడు, ఆకాశం క్రింద దానంతటిని తెలుసుకొనుచున్నాడు. గాలికి ఎంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు, ప్రమాణమును బట్టి జలములకు ఎంత కొలత ఆయన కొలిసి చూసినప్పుడు, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు, ఆయన దాన్ని చూసి బయలుపరచను, దానిని స్థాపన చేసి దాన్ని పరిశోధించను. మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనయు, దుష్టత్వం విడుచుటయే వివేకమనయు ఆయన నరులకు చలవిచ్చను. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, అయితే మీ హృదయములలో సహింపనవల కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఇది ఈ లోక జ్ఞానము. జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదని ఉన్నది. ప్రస్తుతానికి ఈ లోకంలో ఈ జ్ఞానమే నడుస్తుంది. ఈ జ్ఞానంతోనే మనుషులు బ్రతుకుతున్నారు. తన స్వలాభం కోసము, స్వార్థం కోసం కుయుక్తతోనూ కుతంత్రులతోనూ నడుచుకొని
మానవ జాతి. ప్రస్తుతానికి ఈ మానవ జాతి యొక్క జ్ఞానము ఈ లోకానికును ప్రకృతికి సంబంధమైనది ఉన్నది. ఇదే దెయ్యముల జ్ఞానము. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఈ జ్ఞానం వల్ల మత్సరమును వివాదమును అల్లరియు శరీరేచ్ఛ, మనం శరీరేచ్ఛతో కూడిన జ్ఞానము ఈ లోక జ్ఞానము. యెహోవా యందు భయభక్తులతో మనము సంపాదించుకున్న జ్ఞానము పైనుండి వచ్చే జ్ఞానము. మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడనిది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధార అయినను లేనిది ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానముందు విత్తబడును. ఇది దేవుని యందు మనకు కలిగిన జ్ఞానము. దేవునికే మహిమ కలుగునుగాక.